ఈ సమయంలో చెవులు వినబడిన వారు చెవుల మీద చేయబెట్టుకోండి, కండ్లు కనబడిన వారు కండ్ల మీద చేయబెట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి ఒక్కొక్కరిని తాకుతున్నాడా? ఆశ్చర్యకరుడా, ఆశ్చర్యకరుడా, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. పరిశుద్ధాత్మ ప్రజలను తాకయ్యా. చెవిటి దయ్యాలతో మాట్లాడుతున్నా, గుట్టి దయ్యాలతో మాట్లాడుచున్నాను యేసు నామములో. ఇప్పుడే ఆ ప్రజలను విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోవాలా? యేసు నామములో బయటికి వెళ్ళిపోవాలా? యేసు నామములో బయటికి వెళ్ళిపోవాలా? స్వస్థపరిచిన దేవుడు నీవు, నీకే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడే కళ్ళు తెరవండి, కళ్ళను చెక్ చేసుకోండి, చెవులను చెక్ చేసుకోండి. స్వస్థత పొందిన వారు పరిగెత్తుకుంటూ వచ్చేసేయండి. స్వస్థత పొందిన వారు పరిగెత్తుకుంటూ వచ్చేసేయండి. కళ్ళు తెరవబడ్డవారు, చెవులు వినబడుతున్న వారు చెక్ చేసుకోండి, పరిగెత్తుకుంటూ. యేసు నామములో స్వస్థతలు జరిగి ఉన్నాయి. ఆలస్యం చేయకుండా మీ కళ్ళు తెరిచి చూసుకోండి, మీ కళ్ళద్దాలు తీసి చూసుకోండి, మీ చెవులను చెక్ చేసుకోండి, పరిగెత్తుకుంటూ వచ్చేసేయాలి. పరిగెత్తుకుంటూ స్టేజ్ మీదకి వచ్చేసేయాలి. పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ స్టేజ్ మీదకి. ఆలస్యం చేయొద్దు ప్లీజ్. పరిగెత్తుకుంటూ వచ్చేసేయాలి. నీ కన్నులు తెరవబడ్డాయి యేసు నామములో, నీ చెవులు తెరవబడ్డాయి యేసు నామములో. ఆలస్యం చేయకుండా పరిగెత్తుకుంటూ రండి. మీరంతా స్వస్థత పొంది వస్తున్నారా? స్వస్థత కొరకు వస్తున్నారా? చేతులు స్టేజ్ మీద ఎక్కిన వారు మీ స్వస్థత పొందుతున్నారా? మీరందరూ అందరికి జరిగిందా? స్వస్థత జరిగిందా? నీకు ఏం ప్రాబ్లం? మీకు నా కళ్ళు కనపడలేదు. ఎంతకాలం నుంచి? 6 నెలల నుంచి కనపడలేదు. కనపడలేదు. సైట్ ప్రాబ్లమా? దగ్గర చూపు, దూరం చూపు ప్రాబ్లం. నేను ఇప్పుడు అయ్యగారు చెప్పినప్పుడే నేను చర్చ్ చేసుకుందామని కళ్ళద్దలు కూడా తెచ్చుకోలేదు, ఏం తెచ్చుకోలేదు. నాకు బైబిల్ కనపడదు. నేను తీసినప్పుడు ఇప్పుడు బైబిల్ కనపడుతుందో లేదా అని తీసినప్పుడు ఎస్ఐ గ్రంథం 60 అధ్యాయం ఫస్ట్ మాట వచ్చింది. ఏంటిది? ఏమున్నది 60 అధ్యాయం? అక్కడ నేడు నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఈ రోజు నీకు వెలుగు వచ్చింది. నెక్స్ట్ త్వరగా త్వరగా. కంటి కనపడలేదండి. రెండు సంవత్సరం అయింది. దగ్గరలో, దూరం అయితే కనపడుతుంది, దగ్గరలో కనపడుతుంది. ఇప్పుడు బాగా కనబడుతుంది. డాడీ గారు నాకు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను కొంచెం నా కళ్ళు కొంచెం చీకటికి కనిపించేది. అప్పుడు నేను రైట్ హ్యాండ్తోనే నేను ముట్టుకొని దేవుడు నన్ను స్వస్థపరిచున్నప్పుడు నేను చూసిన తర్వాత ఫుడ్ క్లారిటీగా నా లెఫ్ట్ హ్యాండ్ కనబడుతుంది. చప్పట్లు కొట్టాలంతా. నెక్స్ట్. నాకు చెవి వినబడదు చిన్నప్పటి నుండి. ఏ చెవి వినబడదు? ఈ కుడి చెవి వినబడదు చిన్నప్పటి నుండి. మరి ఒకటే చెవి వినబడేదా?
ఈ చెవి వినబడేది ఇది కానీ ఈ వినపడదు. చెవి వినబడేది కాదు. ఇప్పుడు ఏం జరిగింది? ఎప్పుడైతే సేవకులు ప్రార్థించారో అప్పుడు నా చెవి వినబడడం జరిగింది. Clear గా? దేవునికి దేవాది స్పష్టంగా? మహిమ ఘనత చెల్లించుకుంటున్నాం. బాగా వినపడుతుంది ఇప్పుడు బాగా వినబడు క్లియర్ గా, క్లియర్ గా, చిన్నప్పటి నుంచి క్లియర్ గా. ఈ చెవు మూసుకోనా? ఈ చెవు మూసు. అప్పన్న, ప్రసాద్, కలిమా, డిగ్రీ సెకండ్ ఇయర్. చప్పట్లు కొట్టాలంతా. నెక్స్ట్ నెక్స్ట్. అప్పటి నుంచి లెఫ్ట్ చెవి వినిపించడం లేదు. అరే భలే ఉన్నారు మీ ఊరు వాళ్ళందరూ. ఓకే, చిన్నప్పటి నుంచి లెఫ్ట్ చెవి వినపడదా? అవును, చిన్నప్పటి నుంచి చెవిలో నుంచి చీము లాంటిది కారుతుంది. వినపడదు. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు వినబడుతుంది. ప్రార్థన చేసినప్పుడు ఏకీభవించాం. వినపడుతుందా? వినబడుతుంది. ఆ చెవి మూసుకో. వ్యవస్థ చప్పట్లు కొట్టరా అంతా. వినపడుతుందా బాగా? వినబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. చిన్నప్పటి నుంచి వినపడదా నీకు కూడా? ఓకే, మరి ఇప్పుడు ఏం జరిగింది? అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత వినబడుతుంది. వినపడుతుంది. వావ్. ఎవరు నిన్ను స్వస్థపరిచారంటావు? యేసయ్య ఏసయ్య. ఎవరు ఏసయ్య? దేవాది దేవుడు. దేవాది వెరీ గుడ్. నాకు రెండు కళ్ళు కూడా మబ్బుగా కనిపించేది మమ్మీ. ఇప్పుడు ఇప్పుడు బాగా కనిపిస్తుంది మమ్మీ. ప్రేయర్ అయినా క్లియర్. అవును మమ్మీ. నీకేమైంది నాన్న? నాకు రెండు కళ్ళు కూడా కొద్దిగా మసకాయి మేడం. మస్కా. అయితే ఇది సర్జరీ అయింది, ఇది ఆపరేషన్ అయింది. ఓహో, ఇది ఆపరేషన్ అయింది అయినా కనపడదా? రెండోసారి ఆపరేషన్ అయింది. నొప్పి వస్తుంది, తర్వాత కొద్దిగా మసక వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు దేవుడి దేవలన, యేసు ప్రభు దేవలన మంచి కనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఏమైంది? నీకేమైంది? నాకు చెవి వినిపించట్లేదు. ఓకే, ఈ రోజు బాబా ప్రార్థన చేయక ఈ రోజు చాలా చాలా రెండు వినపడుతుంది. చెవులు వినిపిస్తుంది. వినపడుతుంది. వినబడుతుంది. ఓకే, నీకేమైంది నాన్న? ఒకసారి చెప్పు. నాకు చెవి వినబడుతుంది. వినపడదు. ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుంది. ఎవరు స్వస్థపరిచారు? దేవుడు. ఏ దేవుడు? ఎస్ సార్. యేసు. ఏమైంది నాన్న? మనకు కొంచెం చిన్నప్పుడు మనం గారు కొంచెం చెవి పొడిలోకి వచ్చి ఈ చెవి కుడి చెవి వినబడదు అన్నమాట. చిన్నప్పటి నుంచి అంటే చిన్నప్పుడు కొంచెం ఈ ఏజ్ అప్పుడు ఏమైంది మరి? ఇప్పుడు ఇప్పుడు కొంచెం వినపడుతుంది. కళ్ళు కొంచెం మసక కనపడుతుంది మేడం. ఇప్పుడు కళ్ళు పడితే ఎలాగంటే అలాగ ఉన్నది. ఇప్పుడు కొంచెం తేటగా కనపడుతున్నాయి. చెవి వినపడుతుంది, కళ్ళు తేటగా కనపడుతున్నాయి. ఎవరు స్వస్థపరిచారు? మా 5 సంవత్సరం అయిందమ్మా, చెయ్యి అసలు వినబడట్లేదు. ఇప్పుడు ఇప్పుడు బాగా ప్రేయర్ చేసే క్లియర్ గా. ఇప్పుడు వినబడుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ దూరం నుండి చూస్తేనే కనపడతాయి. ఇప్పుడు దగ్గర నుంచి చూస్తే కనపడుతుంది. నీకేంటి పాప? కళ్ళు మసగ కనిపిస్తుంది. ఇప్పుడు బాగా కనిపిస్తుంది. బాగా కనపడు. నీకేంటి? అందరికి స్వస్థత జరిగిందా? అందరు చేతులు ఊపండి ఒకసారి. కల్వరి సువార్త సభల్లో అనేక మంది పాపులు మారు మనసు పొందుతున్నారు, రోగులు స్వస్థత పొందుతున్నారు, త్రాగుబోతులు భయంకరమైన బంధకాల నుంచి విడుదల పొందుతున్నారు. వీళ్ళందరినీ అరకులో స్వస్థపరిచిన దేవుడు చూడండి, ఎంత మందిని స్వస్థపరిచింది ఎవరండి? ప్రభువుని యేసుక్రీస్తు. చేతులు పైకెత్తి యేసయ్యకి గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయనే స్వస్థతనిచ్చిన దేవుడు. ఆయనకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక.